నమస్కారం. సనాతన ధర్మం మన శాస్త్ర వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ దైవజ్ఞ యోగానందాచార్య సిద్ధాంతి, నరసన్నపేట శ్రీ సత్యనారాయణ జ్యోతిషాలయం. ఈరోజు మనం మన ఛానల్లో చర్చించుకోబోయేటటువంటి విషయం, మీ అందరికీ తెలియజేయాలనుకునేటటువంటి విషయం, నాకు చాలామంది అనేకమైనటువంటి సందర్భాల్లో, ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో అడిగినటువంటి విషయం, చాలామందిలో ఈ రోజుకి కూడాను సందేహంగా ఉండేటటువంటి విషయం త్రిజ్యేష్ఠ. త్రిజ్యేష్ఠ అంటే వివాహ విషయంలో ఈ త్రిజ్యేష్ఠ అనేటటువంటి విషయాన్ని చాలా ఎక్కువగా వినియోగిస్తారండి. త్రిజ్యేష్ఠ వివాహ విషయంలో ప్రధానంగా చూస్తారన్నమాట. అర్థమైంది? త్రిజ్యేష్ఠకి సంబంధించినటువంటి విషయానికి వస్తే మీకు చిన్న క్లారిఫికేషన్ చెప్పి, శాస్త్రంలో చెప్పినటువంటి విషయాన్ని చెప్పి తర్వాత మ్యాటర్లోకి వెళదామండి. జ్యేష్ఠులు అనగా తొలుచూలు పిల్లలు అనేటటువంటిది అర్థం. వధువు కంటే, వరుని కంటే ముందు ఒకరు లేక చాలామంది జన్మించి మరణించినచో ఆ మరణించిన వారిలో ప్రథములే జ్యేష్ఠులు అవుతారు. ఎవరైతే చనిపోయారో, వధువుకి వరుడి కన్నా ముందు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా పుట్టి చనిపోతే వాళ్ళే జ్యేష్ఠులు తప్ప ఈ వధువరులు జ్యేష్ఠులు కారని శాస్త్రం క్లియర్గా చెప్తుందండి. జీవించి ఉన్న వారిని అనుసరించి జ్యేష్ఠ నిర్ణయం చేయరాదు. జన్మక్రమం విడిచి స్త్రీ పురుషుల్లో జ్యేష్ఠ నిర్ణయం శాస్త్ర విరుద్ధం. జీవించి ఉన్నను మరణించినను ప్రథమ గర్భమే జ్యేష్ఠులు అనేటటువంటిది శాస్త్రభావం. ఇది విషయం అన్నమాట. ఇకపోతే త్రిజ్యేష్ఠకు సంబంధించినటువంటి ముఖ్య అంశాలు చెప్తాను, సావధానంగా వినండి. వింటే మీకు భవిష్యత్తులో మీ చుట్టాలు, బంధువులు, మీ ఇంటిలోను, భవిష్యత్తులోను మిత్రులు ఇలా అనేకమైనటువంటి విషయాల్లో ఈ త్రిజ్యేష్ఠ విషయం అనేటటువంటిది వచ్చినట్టయితే మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. త్రిజ్యేష్ఠ కోసం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇకపోతే త్రిజ్యేష్ఠ ఎలా నిర్ణయించాలి అనేటటువంటి విషయానికి వస్తే జ్యోతిష్ శాస్త్రం చాలా క్లారిటీగా మనకి వివరణ అనేటటువంటిది చెప్తుందండి. వధూవరులు ఇరువురు జ్యేష్ఠులై జ్యేష్ఠ మాసంలో వివాహం చేయడాన్ని త్రిజ్యేష్ఠ అంటారు. ఇది మొదటిదండి. అర్థమైంది? అమ్మాయి అబ్బాయి సంతానంలో జ్యేష్ఠులయ్యి వీళ్ళిద్దరికీ జ్యేష్ఠ మాసంలో వివాహం చేయవలసి వస్తే దానిని త్రిజ్యేష్ఠ అంటారు. ఇది ఒక త్రిజ్యేష్ఠ అండి. అర్థమైంది? బాగా వినండి. అమ్మాయి అబ్బాయి ఇరువురు ప్రథమ సంతానం జ్యేష్ఠులు, వీళ్ళకి జ్యేష్ఠ మాసంలో చేయవలసిన వివాహం చేస్తే అది వీళ్ళిరువురు జ్యేష్ఠులు, జ్యేష్ఠ మాసంలో వివాహం, ఈ మూడు కలిసి ఇది ఒక రకమైనటువంటి త్రిజ్యేష్ఠ. ఇది దోషప్రదమైనటువంటిది ఒకటి. ఇకపోతే రెండోది ఏంటంటే, వధూవరులో అమ్మాయి అబ్బాయిలు ఇద్దరిలో ఎవరైనా ఒకరు జ్యేష్ఠులై వారిలో ఒకరిది జ్యేష్ఠ నక్షత్రమై జ్యేష్ఠ మాసంలో వివాహం చేసినట్టయితే, బాగా వినండి, అమ్మాయి అబ్బాయి వివాహం చేసుకోబోయేటటువంటి వధూవరుల్లో ఒకరు జ్యేష్ఠులు, ఒకరిది జ్యేష్ఠ నక్షత్రం, వీరిరువురికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయడం కూడాను ఇది త్రిజ్యేష్ఠే. ఇంకెటువంటి ఇందులో డౌట్ లేదండి. ఇకపోతే ఇది రెండైనాయి. ఇక మూడో రకమైనటువంటి త్రిజ్యేష్ఠ, వధూవరులు ఇరువురు జ్యేష్ఠులు కాకున్నాను. ఇక్కడ చూడండి, ముందు జ్యేష్ఠుల గురించి చెప్పుకున్నాం. అమ్మాయి కానీ పెళ్లి చేసుకోబోయేటటువంటి వరుడు వధువు ఇద్దరూ కూడాను జ్యేష్ఠులు ప్రథమ సంతానం కాకపోయినప్పటికీ కూడాను ఇరువురు కూడాను జ్యేష్ఠ మాసంలో జన్మించి జ్యేష్ఠులు కాకపోయినా అమ్మాయి జ్యేష్ఠ మాసంలో పుట్టి అబ్బాయి జ్యేష్ఠ మాసంలో పుట్టి ఈ ఇరువురికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేస్తే అది ఒక త్రిజ్యేష్ఠ. అర్థమైంది మీకు? అర్థమైంది? ఇదొక త్రిజ్యేష్ఠ అండి. ఇకపోతే నాలుగవది, వధూవరులు ఇరువురు జ్యేష్ఠులు కాకున్నాను. ఇక్కడ మళ్ళీ చూడండి, పెళ్లి చేసుకోబోయేటటువంటి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడాను జ్యేష్ఠులు కారు. వేరే సంతానం, రెండో అబ్బాయో మూడో అమ్మాయో ఏదో ఒక రకంగా ఉంటుంది. ఇరువురు వేరువేరుగా అయినప్పటికీ, జ్యేష్ఠులు కాకపోయినప్పటికీ
జన్మ నక్షత్రాలు వివాహం చేసుకోబోయేటటువంటి వారు జ్యేష్ఠులు కానప్పటికీ కూడాను ఇద్దరిది వివాహం చేసుకోబోయేటటువంటి వధూవరులు ఇద్దరిది కూడాను అమ్మాయిది జ్యేష్ఠ నక్షత్రం, అబ్బాయిది జ్యేష్ఠ నక్షత్రం అయ్యి జ్యేష్ఠ మాసంలో వివాహం కూడాను త్రిజ్యేష్ఠే. జ్యేష్ఠ మాసంలో వివాహం చేయడం కూడాను త్రిజ్యేష్ఠ. ఇది 4వది. ఇకపోతే త్రిజ్యేష్ఠకి సంబంధించినటువంటి ఇంకా మనకు ఐదవ విషయం చెప్తాను. వధూవరు ఇరువురు జ్యేష్ఠులై ఇద్దరు కూడాను అమ్మాయి జ్యేష్ఠురాలే, అబ్బాయి జ్యేష్ఠుడే. ఈ ఇరువురిలో ఎవరిదైనా ఒకరిది జ్యేష్ఠ నక్షత్రం అయితే జ్యేష్ఠ మాసంలో వివాహం చేసినట్టయితే చతుర్జ్యేష్ఠ అంటారు. అమ్మాయి అబ్బాయి ఇరువురు జ్యేష్ఠులు, ఇరువురు కూడాను జ్యేష్ఠులు. ఈ ఇద్దరిలో ఒకరిది జ్యేష్ఠ నక్షత్రం అయ్యి ఈ ఇరువురికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేసినట్టయితే అది చతుర్జ్యేష్ఠ. 3 జ్యేష్ఠ కన్నా 4వ జ్యేష్ఠ అవుతుందన్నమాట. జ్యేష్ఠ చతుష్టయం అంటారు, చతుర్జ్యేష్ఠ. అది దోషమే. అర్థమైంది ఇది. ఇకపోతే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇకపోతే జ్యేష్ఠ చతుష్టయం అంటారు. ఇక 6వది వధూవరులు ఇరువురు జ్యేష్ఠులై, అమ్మాయి అబ్బాయి ఇద్దరు జ్యేష్ఠులై ఇరువురు నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రాలై జ్యేష్ఠ మాసంలో జరిగే వివాహాన్ని జ్యేష్ఠ పంచకం అంటారు. అర్థమైంది. ఇది త్రిజ్యేష్ఠ, చతుర్జ్యేష్ఠ, పంచజ్యేష్ఠ. జ్యేష్ఠ చతుష్టయం, జ్యేష్ఠ పంచకం, త్రిజ్యేష్ఠ. ఇది ఈ త్రిజ్యేష్ఠకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వివరణ. కాబట్టి మీ సంబంధితమైనటువంటి బంధువుల్లో కానీ మీ కుటుంబంలో కానీ మీ బంధుమిత్ర శ్రేయోభిలాషులకు సంబంధించినటువంటి కుటుంబంలో కానీ ఎక్కడైనా 3 జ్యేష్ఠలు కలిస్తే 4 జ్యేష్ఠలు కలిసిన 5 జ్యేష్ఠలు కలిసిన 4, 5 జ్యేష్ఠలు పక్కన పెట్టండి, 3 జ్యేష్ఠలు అయినట్టయితే తప్పనిసరిగా ఆ సంబంధాన్ని ప్రయత్నంతో విడిచిపెట్టుకోమని శాస్త్రం చెప్తుంది. అలాగా కాదు, త్రిజ్యేష్ఠులకు వివాహం చేస్తే ఇరువురిలో ఎవరో ఒకరే మిగులుతారు. అంటే పురుషుడికి ఆయుక్షీణం, స్త్రీకి వైధవ్య యోగం, లేదా స్త్రీకి ఆయుక్షీణం, పురుషుడికి విదురత్వం అనేటటువంటిది శాస్త్రం క్లియర్గా చెప్పింది. కాబట్టి శాస్త్రధర్మాన్ని అతిక్రమించి అనాలోచితంగా ఎప్పుడూ కూడాను సంబంధ బాంధవ్యాలు నిర్ణయించుకోకూడదండి. 30 పాయింట్లు వచ్చాయని, 27 పాయింట్లు వచ్చాయని, 33 పాయింట్లు వచ్చాయని, 35 పాయింట్లు వచ్చాయని, లేదా 36 పాయింట్లు వచ్చాయని, 36కి 36 పాయింట్లు వచ్చాయని ఎప్పుడు వివాహం చేయకూడదండి. అందులో 36 పాయింట్లు వచ్చినప్పటికీ త్రిజ్యేష్ఠ అయితే ప్రయత్నపూర్వకంగా ఆ సంబంధాన్ని విడిచిపెట్టమని శాస్త్రం క్లియర్గా క్లారిటీగా ఘంటాపదంగా చెప్తుందండి. ఇది మన ఈ త్రిజ్యేష్ఠ చతుర్జ్యేష్ఠ జ్యేష్ఠ పంచకానికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరణ. అర్థం కాకపోతే మరొకసారి ఈ వీడియో మొత్తం చూడండి. చూస్తే ఈ త్రిజ్యేష్ఠకి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరణ మీకు అర్థమవుతుంది. చక్కగా చూడండి. ఈ విషయం మీరు ఈ విషయం తెలుసుకొని మీరు విజ్ఞానవంతులు కండి. అవసరం వచ్చినప్పుడు మీకు తెలిసినటువంటి విషయాన్ని చక్కగా అందరికీ తెలియజేయండి. ఇదండి ఈరోజు మన ఛానల్లో త్రిజ్యేష్ఠ, చతుర్జ్యేష్ఠ, పంచజ్యేష్ఠకి సంబంధించినటువంటి పూర్తి వివరణ. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి అమూల్యమైనటువంటి కామెంట్ని నిజాయితీగా తెలియచేయండి. నమస్కారం. స్వస్తి.